అవమానపరిచే మాటలు మాట్లాడటం గొప్పతనం కాదు. 10 మంది అవమానపరుస్తుంటే అవకాశం ఉంటే అవమానం పొందుతున్న బిడ్డని ధైర్యపరిచి వెన్ను చరిచి నిలబెట్టేటట్టు మాట్లాడాలి. మన యేసయ్య పద్ధతి అది. మీలో పాపం చేయనివాడు ఎవడో ఏం రాయి అన్నాడు. ఒక్కడేలా జంపు మొత్తం. ఏమన్నాడు? మాయ్ లే దరిద్రపుదానా సైతాన్ మోగంది లే, సిగ్గులేదు మళ్ళీ కూర్చున్నా అన్నాడా? అమ్మా అన్నాడు. అమ్మా అమ్మా ఎవరు నీ మీద రాయి వీళ్ళు, ఎవరు నీ మీద రాయి వీళ్ళు, ఎవరు నిన్ను శిక్షించలేదా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ప్రభా నా మీద ఎవరు రాయాలా, నన్ను ఎవరు శిక్షించను, నేను నిన్ను శిక్షించను. ఇక పాపం చేయకమ్మా, ఇక పాపం చేయకమ్మా. అదేరా నిన్ను గజ్జేసిందే తల్లి. ఆ పాపమేరా నిన్ను వెంటబడి తరిమింది. ఆ పాపమేరా నలుగురిలో నవ్వుల పాలు చేసింది. వద్దమ్మా నీకు వదిలే, ఇక పాపం చేద్దాం, ఇక పాపం చేద్దాం. యేసయ్య మాట. ఈ ప్రేమతో నిండిన వ్యక్తులకి, ఈ ప్రేమతో నిండిన వ్యక్తులకి మంచి ఆరోగ్యం ఇస్తాడు యేసయ్య. సమృద్ధినిస్తాడు యేసయ్య. ఈ రోజు కాకపోతే ఇంకా 10 రోజులకైనా 10 నెలలకైనా ఖచ్చితంగా ఇస్తాడు. ప్రేమతో నిండిన వాళ్ళని ఎత్తుకుంటున్నాడు ఆయన. ఆ మాటలలో దైవిక ప్రేమ, ఆ జీవం ఉన్న వ్యక్తులు కావాలి. వాళ్ళకి ఇస్తాడు కృపని, వాళ్ళు అనేక మందిని బతికిస్తారు. ఈ వ్యక్తిత్వం అలవర్చుకున్న వాళ్ళు దరిద్రులుగానే ఉంటారు. వాళ్ళ కొరకే వాళ్ళ మట్టికి వాళ్ళు బతుకుతారు. వాళ్ళు బతుకులు అట్లయిపోతాయి. ప్రేమతో నిండాలి హృదయం. నోటి దగ్గరే దొరుకుతాం మనం. అర్థమైందా? కొంతమంది పద్ధతులను బట్టి నేను అంత వెటకారంగా చెప్పాను ఇందాక, కొక్కరింపుగా, లేకపోతే ఎక్కదని. లేకపోతే అలా చెప్పాలని లేదు. ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాను, సరి చేసుకుందాం. 3 సంగతులు చెప్పాను. 4వది, సైతాన్తో మాట్లాడటం కూడా తెలుసుకొని ఉండాలి. ఫైనల్. ఇంకా కొన్ని ఉన్నాయిలే, ఈసారి ఎప్పుడని చెబుతాను. ముఖ్యంగా ఈ 4వది, సైతాన్తో మాట్లాడటం కూడా తెలుసుకొని ఉండాలి. సైతాన్ సమ్మతులతో మాట్లాడటం కూడా తెలుసుకొని ఉండాలి. సత్యం పక్షంగా మాట్లాడటం తెలుసుకొని ఉండాలి. బోల్డన్ ఉన్నాయి, తర్వాత చెబుతాను. 4 సంగతులు. 5వది, సత్యం పక్షంగా మాట్లాడటం కూడా తెలుసుకొని ఉండాలన్నాను. గుర్తు రాసుకో, జస్ట్ ధ్యానించు, నీకు అర్థమైద్ది. సైతాన్తో మాట్లాడటం తెలుసుకోవటం ఏంటి అంటారా? ఏబు భార్య శోధించబడింది. మంచిదే పాపం. భార్య శోధించబడి పిల్లలు పోయారు, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, అంతా పోయి ఒళ్ళంతా కుళ్ళిపోయి జబ్బుకు మొత్తబడి తీయించిన దరిద్రంగా తయారై ఇంకా ఆయనకి స్తోత్రాలు చెబుతాను. ఆయనకి స్తోత్రాలు చెప్తావా? యెహోవాను దూషించి చావు అంది. చూసి ఎట్ట మాట్లాడాడో. ఆయన శరీరానికి రోగం ఉంది కానీ ఆయన మనసుకు రోగం లేదు. ఆయన మానసిక రోగి కాదు, ఫుల్ యాక్టివ్గానే ఉన్నాడు. ఆయన శరీరం శుష్కించింది, దేహ సంబంధమైన ఆస్తులు, అంతస్తులు, పిల్లలు కోల్పోయినా తన మనసు యాక్టివ్గా ఉంది. ఏబుది తన హృదయం సరిగానే ఉంది. వెంటనే ఏమన్నాడో తెలుసా? కట్టుకున్న భార్య కూడా ఇంత మాట అన్న తర్వాత ఎక్కడుంది నోవాక్కరాన్, ఎక్కడుంది ఎండోసల్ఫాన్, ఎక్కడుంది గడ్డి మంది అల్లా? ఒక్కొక్కడు గడ్డి మంది తాగుతాడు. ఎందుకు తాగాడు? భార్య తిట్టింది అంటాడు. అట్టయితే కరెక్టే నువ్వు అంట. ఇలాంటి వాడు ఇంకెందుకు అట్లయితే? అరే భార్య అందరినీ గడ్డి మంది తాగుతా, ఎవరో అమ్మాయి నిన్ను ప్రేమించినందని లేకపోతే హ్యాండ్ ఇచ్చిందని గడ్డి మంది తాగుతా, ఊరేసుకుంటా. ఎందుకైతే అంత వెరితనం? భార్య దూషించిందని తిండి మానుకుంటారు కొంతమంది, భర్త దూషించాడని తిండి మానుకుంటారు. మొత్తానికి ఎవరో ఉన్నారు సరుకు. ఈ సరుకు ఉంది, ఆడుందో మరి, లైవ్లో ఉందో, కూర్చున్నాళ్ళలో ఉన్నారో, మొత్తానికి ఉన్నారు. వ్యతిరేక్తంగా మాట్లాడిన మాటలను బట్టి వెంటనే కృంగిపోతారు. చూసారా ఏమన్నాడో? ఇంత మాట అన్నావు, నేను భర్తనన్న సంగతి మర్చిపోయావా? పేషెంట్ని అయితే అయ్యాను, పేషెంట్ని అయితే ఇంత మాట అంటావా నన్ను అని కూర్చొని కుమిలిపోలా, ఏడవలా, 10 మందిని పిలిచి చెప్పుకోవాలా. ఇట్లా అంటుందండి, అట్లా అంటుందండి అని ఆమెతోనే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాలి. మైండ్ పోయిందా? అప్పడంగా తిన్నావుగా, ఇప్పటిదాకా ఇచ్చి నేను అనుభవించావుగా, అన్నీ అనుభవించావుగా.
ఆయన అనుగ్రహించిన అనేకమైన మేళ్ళు పొందడానికి మనం యోగ్యులమా? తగుదుమా? కొద్దిపాటి శ్రమను సహించడానికి మనం తగమా? రివర్స్ అవుదామా? మూర్ఖురాలా. ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది దేవుణ్ణి? సమృద్ధినిచ్చిన దేవుడు శ్రమను అనుమతించాడు. శ్రమ తీరిన తర్వాత ఆయనకి ఇష్టమైతే రెండంతల దీవెని ఇవ్వగలడు. ఈ మాట ఆమెతో కాదు, ఆమె వెనకుండి ప్రేరణ ఇచ్చిన సైతాను కొట్టాడు. ఆ తర్వాత రాసుంది, నోటి మాటలతోనైనా దేవుణ్ణి ఒక్క మాట కూడా జారలేదని ఆ తర్వాత వచనాల్లో ఉంది. మనుషులు కాదు, మనుషులు వెనక ఆడుండొస్తాడు, వాళ్ళని నెట్టుకొని వస్తాడు. వీళ్ళకి కొడితే ఆడికి దిగిద్ది బాణం. ఆడు బాణాలు తీసుకొని వస్తాడు, వీళ్ళని ముందు పెట్టుకుని ఆడు వెనక బాణాలు తీసుకొని వస్తాడు మనకేయాలని. మన విశ్వాసమును డాలును అడ్డం పెట్టి ఆ విశ్వాసపు వాక్కులను వారి మీదికి సంధించినప్పుడు మనకేయాలని వచ్చిన బాణం మన విశ్వాసపు డాలు అడ్డగిస్తుంది. మన వేసిన బాణం వాడికి తగిలి పరారు. అర్థమైందా? అట్లా కానీ జాగ్రత్త పడలేదనుకో హవ్వ బతుకయిద్ది. వాడు తీసుకొచ్చి చెప్పే అబద్ధపు మాటలు ఎదిరించలా, స్వీకరించింది, తిరుగు మాట్లాడలా. అదే హవ్వ. ఒక్క మాట అంటే సూపర్ ఉండేది. రేపు అడుగుపోయినాక అడుగుదాంలే, ఇప్పుడు వద్దు. ఏమో తెలుసా, పండు తింటే దేవతల వల్ల ఉందిరు అన్నావు కదా, ఒక్క గంట ఆగు, మా ఆయన దగ్గరికి పోయేస్తా. లేకపోతే సాయంత్రం దాకా ఆగు, పెద్ద ఆయన వస్తాడు చల్లబోట. ఆయన అడుగుతా, మరుసటి రోజు వచ్చి తీసుకుంటా. ఇప్పుడు దడ ఆయాసం ఏం లేదు, ఇప్పుడైతే తిన్నాం అందనుకో, మళ్ళీ వాడు కనపడ్డిగా. అప్పుడు కథ ఇంకో టైపులో ఉండేది. ఆ ఒక్క ముక్క మాట్లాడలా. వెంటనే లోబట్టం కాదు, దేవునికి వ్యతిరేకంగా స్వరం వినబడుతున్నప్పుడు, దైవజనులకు వ్యతిరేకంగా స్వరం వినబడుతున్నప్పుడు వెంటనే అవతల వాళ్ళ మాటలు నమ్మేయటంగా లోబట్టం కాదు. వివేచించాలి, వివేచించి పలకాలి. మీ దేవుడు ఇలా తెలుసా అంటే నా దేవుడు ఏందో నాకు తెలుసు. మీ దైవజనుడు ఇలా అంటే ఆయన ఏందో కూడా నాకు తెలుసు. మీకు ఒక విగ్రహం అయిపోయాడు. దైవజనుడు నాకు విగ్రహం కాదు. నా హృదయంలో నా ప్రభు కొలువున్నాడు. ఆయనను గురించి నాకు బోధిస్తున్నాడు, ఆయనను గురించి నాకు ప్రకటిస్తున్నాడు, ఆయనలో నన్ను ప్రోత్సహిస్తున్నాడు. కనుక దైవజనుడిని నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. కానీ నా ఆరాధనంతా నా ప్రభుకే. హల్లెలూయా.